ఊరు నుండి తెచ్చుకున్న గోంగూరతో ఇలా చికెన్ వేసి పులావ్ చేశాను. చాలా బాగుంది. ఆ గోంగూర పులుపు చికెన్‌కి పట్టి ఉల్లిపాయతో కలిపి తింటుంటే ఉంది మరి. దీనికి ఇంకేమి కర్రీ కూడా అవసరం లేదు. ఎందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసేయండి. ఆ రుచిని ఆస్వాదించేయండి. పదండి మన రెసిపీలోకి స్టెప్ బై స్టెప్ బాగా చెప్తాను. ఫాలో అయిపోండి. ముందుగా ఒక కట్ట గోంగూర అంటే పులుపుకి తగ్గ గోంగూరను తీసుకొని వాటర్తో బాగా కడగాలి. నెక్స్ట్ చికెన్ని ఇది 1/2 కేజీ ఉంటుంది. చికెన్‌ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని మన రుచికి తగ్గ కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూను అన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కడిగి తీసుకున్న గోంగూరను ఒక ప్యాన్లో వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి కూడా ఉడికించవచ్చు. తర్వాత మ్యాష్ చేసుకోవాలన్నమాట. పులావ్ ప్రిపేర్ చేయడానికి సరిపడా ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి, ఇంకా 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ ఇంకా జీడిపప్పును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ అనేది బాగా వేగాలి. ఆ వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 టొమాటోస్ ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి బాగా కలపాలి. వెంటనే మూత పెట్టి కుక్ చేసామంటే నీచు వాసన వస్తుంది. కాబట్టి చికెన్ని హై ఫ్లేమ్లోనే 5 to 10 మినిట్స్ అయినా బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మొత్తానికి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి 90% అయినా కుక్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ మ్యాష్ చేసుకున్న ఈ గోంగూర పేస్ట్ ఉంది కదా, అది వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా కుక్ అయిన తర్వాతే గోంగూర వేయాలి. లేకపోతే ముందే వేసేసామనుకోండి పులుపుకి చికెన్ సరిగ్గా కుక్ అవ్వదు. ఇంకా గోంగూర పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని కుక్ చేసుకోవాలి. 1/2 అవర్ ముందు నుంచి నానిన 1/2 కేజీ బాస్మతి రైస్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కొలత ప్రకారం ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు చొప్పున వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే రైస్ ముద్దగా అయిపోతుంది, చూసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడే నోరూరించే మన చికెన్ పులావ్ రెడీ. గోంగూర చికెన్ పులావ్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.